హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ చంద్రారాయ్. యాక్చువల్లీ నేను గౌరీపట్నం వెళ్ళాను. నేను, రాకేష్ అండ్ వసంత్, అశోక్ అండ్ తరుణ్ వెళ్ళాము. ఇది వచ్చేసరికి ఫోర్త్ బ్రిడ్జ్ నుంచి స్ట్రైట్‌గా వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసరికి కొవ్వూరు టోల్ గేట్ ఇది. ఈ టోల్ గేట్ క్రాస్ అయ్యి ఇంకలా మీరు స్ట్రైట్‌గా వెళ్ళిపోతే మీరు వచ్చేస్తారు గౌరీపట్నానికి. ఇదిగోండి వచ్చేసాం గౌరీపట్నానికి. ఇప్పుడు మేము లోపలికి ఎంటర్ అవుతున్నాము. నేను నా ఎలక్ట్రికల్ బైక్ మీద వచ్చాను. నేను స్టార్ట్ అయ్యేటప్పుడు 89 ఉన్నది ఛార్జింగ్. మేము ముగ్గురం ఎక్కాము ఈ బండి. నేను, రాకేష్ అండ్ వసంత్ ఎక్కాము. ఇప్పుడు ఈ బండిలో 35% ఛార్జింగ్ ఉన్నది. ఇప్పుడు మాకున్న మెయిన్ టాస్క్ ఏంటంటే మళ్ళీ మేము సేఫ్‌గా ఇంటికి రీచ్ అవుతామా లేదా అని. ఎందుకంటే ఛార్జింగ్ బాగా తక్కువ ఉన్నది కదా! ఇంటికెళ్ళేసరికి అయిపోతుందేమో అని డౌటు. ఇది చూసారా షెడ్ వేశారు మెట్లెక్కే చోట. అక్కడ మోకాళ్ళతో ఎక్కుతారు అందరూ. నేను కూడా ఎక్కాను మోకాళ్ళ మీద. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నేను మోకాళ్ళ మీద ఎక్కుతూ ఉంటాను. నేను అండ్ తరుణ్ ఎక్కాము. ఇది ఎక్కేటప్పుడు చేతులు కింద పెట్టకూడదంట. చేతులు పెట్టకుండా పర్ఫెక్ట్‌గా మోకాళ్ళతోనే నడవాలంట. కానీ చాలా కష్టము చేతులు కింద పెట్టకుండా ఎక్కడం ఇది. సక్సెస్ఫుల్‌గా పైకి ఎక్కేసాము. అండ్ పైకి వచ్చిన తర్వాత క్యాండిల్స్ వెలిగిస్తారు ఇలాగా. పైన చాలా గాలి వేస్తుంది. అసలు క్యాండిల్స్ వెలగట్లేదు. వెలిగినా సరే ఆరిపోతున్నాయి. ఏంటో ఇది ఇక్కడ ముడుపుల కింద కట్టారు సంచుల కింద. అండ్ ఇక్కడ గుండు కొట్టించుకుంటారు. అది కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను. కానీ మర్చిపోయాను నేను. ఈసారి మళ్ళీ వెళ్తే అది కూడా చూపిస్తాను నేను. మనకి స్ట్రైట్‌గా ఒక పెద్ద టెంపుల్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం దాని బ్యాక్ సైడ్‌కి వచ్చాము. ఇక్కడ నిత్య అన్నదానం కౌంటర్ అని ఒకటి ఉంటుంది. అక్కడ మీరు ఎవరికైనా అన్నదానం చేయాలనుకుంటే ఆ రోజు మీరు ఇక్కడ వచ్చి మాట్లాడితే మీ పేరు మీద అక్కడ అన్నదానం చేస్తారు ఆ రోజున. ఇంత పేమెంట్ అని తీసుకుంటారు. అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ పేర్లు రాస్తారనమాట. మీ తాత వాళ్ళు పేర్లు రాయిపిచ్చొచ్చు. మీ పేర్లు రాయిపించుకోవచ్చు. మీ పిల్లల పేర్లు రాయిపించుకోవచ్చు. ఇక్కడ చాలా పేర్లున్నాయి. 1000 అబోవ్ పేర్లున్నాయి ఇక్కడ. ఇది ఏంటంటే డేట్ అండ్ పర్పస్ డోనర్ అని చెప్పి రాసుంటుంది. డేట్ అండ్ పర్పస్ అంటే మీరు మీ పెళ్ళి అనుకోండి. అది ఆ డేటు రాస్తారు అక్కడ. దాని తర్వాత డోనర్ అని చెప్పి మీ పేరు రాస్తారు. అలాగనమాట. ఇదే స్ట్రైట్‌గా ఉంది చూడండి. అక్కడే భోజనాలు పెడుతూ ఉంటారు. మీకు భోజనాలకి టోకెన్ ఏమి అవసరం లేదు. డైరెక్ట్‌గా వచ్చేయచ్చు. ఇంకా భోజనం స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఇది వచ్చేసరికి కింద చూపించాను కదండీ! అది బ్యాక్ సైడ్ అనమాట. టెంపుల్ బ్యాక్ సైడు. ఆ స్ట్రైట్‌గా ఒక గేట్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఆ లోపలికి వెళ్ళబోతున్నాము. అండ్ ఈ రైట్ సైడ్‌కి వస్తే చూసారా ఒక రౌండ్ కలర్‌లో ఏవో కట్టున్నాయి. అయ్యేంటంటే ఒకప్పుడు స్టార్టింగ్‌లో అవి అన్నీ షాప్స్ అంట. ఇప్పుడు ప్రెజెంట్ ఆటిల్ని వాడట్లేదు. చాలా రోజులుగా వాటిల్ని వాడట్లేదు. ఈ ప్లేస్‌లో ఒక మంచి గార్డెన్ ఏరియా ఉంటే ఎంతో బాగుండేది. కానీ మొక్కలు కూడా చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద మొక్కలేశారు. టేకు చెట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి బాగా డౌన్‌కెళ్ళిపోయి అక్కడి నుంచి సైడ్‌గా నడుచుకుంటూ వెళ్తాము. ఇక్కడ నడుస్తుంటే రైట్ సైడ్ ఏదో ఉన్నది. అదేంటో తెలీదు. అక్కడికెళ్ళి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఇదే. ఇక్కడ ఏంటో మరి 2 వాల్స్‌కి ఏవో కట్టారు. కవర్సో ఏంటో క్లాత్సో కూడా తెలియట్లేదు అది. ఈ ప్లేస్ ఏంటంటే సంతానము కలగని వారుంటారు చూడండి. అక్కడ వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి ఆ ప్లేస్ అనమాట అది. ఇది వచ్చేసరికి ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మేము వెళ్ళేసరికి ప్రార్థన కంప్లీట్ అయిపోయింది. మేము చిన్నగా ప్రేయర్ చేపించుకొని వచ్చేసాము.
అండ్ నేను అక్కడి నుంచి బయలుదేరి వస్తున్న దారిలో ఇది కనిపించింది. ఇక్కడ కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారేమో! మనం ఇలాగ బయట నుంచి వస్తూ ఉంటాం కదా! వాళ్ళు అక్కడ ప్రార్థన చేసుకుంటారనుకుంటా. మేము లోపల అదంతా తిరిగి వచ్చేసరికి ఇక్కడ భోజనం లైన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా లైన్‌లో నుంచున్నాము భోజనానికి ఎళ్తాకి. వదిలేసారు చూడండి భోజనానికి. లోపల సిట్టింగ్ వచ్చేసరికి ఇలా ఉన్నది. ఇదిగోండి కూర్చునిపోయాము అందరూ కూర్చునిపోయారు. భోజనం స్టార్ట్ అయిపోయింది. రోజు అన్నదానం కదండీ! పేపర్ ప్లేట్స్ కాకుండా స్టీల్ ప్లేట్స్ అయితే బావుండును. ఇదిగోండి భోజనం వడ్డిచ్చేసారు. కర్రీస్ ఏంటంటే రైస్ అండ్ వంకాయ కర్రీ, ఇంకా పప్పు అండ్ ఒక చట్నీ ఏశారు. సాంబార్. ఇదొచ్చేసరికి మనకి టెంపుల్ రైట్ సైడ్ ఉంటుంది ప్రార్థన చేసుకోవడానికి. మనం బయట నుంచి వస్తాం కదండీ! ఎక్కువ మంది అక్కడే ప్రార్థన చేసుకుంటారు. పెద్ద పెద్ద ప్రేయర్స్ కూడా అక్కడే జరుగుతూ ఉంటాయి. ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము విత్ ద ఛార్జింగ్ ఆఫ్ 35. ఇంకా మేము పుష్కరవనం కూడా రాలేదు. అక్కడికొచ్చేసరికి 2% ఉన్నది. ఇప్పుడు ఛార్జింగ్ 0% అయిపోయింది. ఇప్పుడు మేము 500 బస్ స్టాండ్ ఉన్నది కదండీ! హౌసింగ్ బోర్డ్‌లో అక్కడ ఉన్నాము కరెక్ట్‌గా. అయినా సరే బండి వెళ్తుంది. ఎంత దూరం వెళ్తుందో చూద్దాము. బండి ఇంకా ఆగిపోయింది. ఛార్జింగ్ ఫుల్‌గా అయిపోయింది ఇందుట్లో. ఇంకా ఆన్ చేసినా సరే ఇంకా స్టార్ట్ అవ్వదు, వెళ్ళదు. మా ఇంటి దగ్గరలోకొచ్చేసాము. డౌన్ కదా! తోసుకుంటూ ఇంకా వెళ్తున్నాము ఇప్పుడు. ఇలాగా మేము సక్సెస్‌ఫుల్లీ ఇంటికి చేరుకున్నాము. అసల బండి కూడా దిగకుండా ఇంట్లోకి చేరుకున్నాము. ఏదోలా తోసుకుంటూ డౌను అలాగా ఇంటికి చేరుకున్నాము. ఏది ఆన్ చేయక స్టార్ట్ ఆన్ అవుతుందా? ఇదిగో లేదు. ఇదిగో అసలు ఆన్ అవ్వట్లేదా?